రెడ్డికి తెలంగాణలో పవర్ సెక్టార్ పై ఇవాళ అసెంబ్లీలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. తెలంగాణ ఆవిర్భావానికి ముందు రాష్ట్రంలో జెన్కో, ట్రాన్స్కో డిస్కంల పరిస్థితి, బీఆర్ఎస్ 9 ఏళ్ల పాలనలో చేసిన అప్పులు, పవర్ ప్రాజెక్టుల పరిస్థితిపై అసెంబ్లీలో షార్ట్ డిస్కషన్ నిర్వహించనున్నారు. ఇక గురువారంతోనే అసెంబ్లీ సమావేశాలు ముగించాలి అనుకున్న ఇరిగేషన్ పై ప్రభుత్వం శ్వేతపత్రం ప్రవేశపెట్టేందుకు రెడీ అవుతుంది. ఇక అసెంబ్లీ షెడ్యూల్లో ఒక్క పవర్ సెక్టార్ పై షార్ట్ డిస్కషన్ ఉంటుందని ప్రకటించింది. దీంతో శుక్రవారం కూడా అసెంబ్లీ సమావేశాలు కొనసాగే అవకాశం ఉందని తెలుస్తోంది. రైట్కి నేడు తెలంగాణ అసెంబ్లీలో పవర్ ప్రాజెక్టులకు సంబంధించి కూడా షార్ట్ డిస్కషన్ ఉండే అవకాశం కనిపిస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. వాసు, మధు, ఇవాళ ఉదయం 11 గంటలకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తర్వాత ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ రంగ పరిస్థితి, దీనిపైన శ్వేతపత్రాన్ని ప్రభుత్వం విడుదల చేస్తుంది. ఇప్పటికే ఈ విద్యుత్ రంగం పైన సీఎం రేవంత్ రెడ్డి అనేక సార్లు సమీక్ష సమావేశాలు నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో వచ్చిన ఏదైతే సమాచారం ఉందో ఆ సమాచారాన్ని ఇవాళ అసెంబ్లీ ముందు విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క ప్రజెంట్ చేసే అవకాశం ఉంది. ప్రధానంగా ఈ శ్వేతపత్రాలకు సంబంధించి 2014 నుంచి టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి విద్యుత్ రంగం పైన తీసుకున్న నిర్ణయాలు, అట్లాగే విద్యుత్ రంగంపై పెట్టిన ఖర్చు కానీ, ఖర్చుకు అట్లాగే అప్పులకు సంబంధించిన వడ్డీలు, ఇవన్నీ కూడా ఇవాళ శ్వేతపత్రంలో ప్రభుత్వం ప్రజల ముందు ఉంచే అవకాశం ఉంది. ప్రధానంగా విద్యుత్కు సంబంధించి డిస్కంలకు ఏదైతే 85 కోట్లు అప్పులు ఉన్నాయని చెప్పి ప్రభుత్వం ఇదివరకు చెప్పిందో ఆ 85,000 కోట్ల అప్పులకు సంబంధించిన వివరాలు ఇవాళ అసెంబ్లీలో వివరించే అవకాశం ఉంది. దీంతో పాటు ఈ సిఎండి జెన్కో సిఎండి ప్రభాకర్ రావు రాజీనామా వ్యవహారం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఆయన రాజీనామాని ఆమోదించవద్దని చెప్పి ప్రభుత్వం ఇదివరకే ఆదేశాలు జారీ చేసింది. అది ఇంకా పెండింగ్ లో ఉంది. ఆ రాజీనామాకు సంబంధించిన అంశం కూడా వచ్చే అవకాశం ఉంది. ప్రభాకర్ రావు చుట్టూ ఈ అంశాలు చుట్టూ తిరిగే అవకాశం ఉంది. ఆయన తీసుకున్న నిర్ణయాలు కూడా ఇవాళ ప్రస్తావించే అవకాశం ఉన్నట్టుగా అధికార వర్గాలు చెప్తున్నాయి. ప్రధానంగా విద్యుత్ రంగ సమస్యకు సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ 24 గంటల కరెంట్ ఇస్తామని చెప్పి హామీ ఇచ్చింది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటల కరెంట్ ఇస్తామని చెప్పిన హామీ అది ఇవ్వలేదు. 12-13 గంటలకు మించి రాష్ట్రంలో విద్యుత్ సరఫరా చేయలేదని చెప్పి ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆరోపిస్తూ వచ్చింది. అట్లాగే 6 గ్యారెంటీల్లో గృహ అవసరాలకు సంబంధించి 200 యూనిట్ల ఫ్రీ పవర్ ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఇవన్నీ కూడా ఈ హామీలు నిలుపుకోవాలంటే ఇప్పుడున్న విద్యుత్ రంగ సమస్యల్ని అధిగమించి ఆర్థిక పరమైన సవాళ్ళను అధిగమించి కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది. దానికి ప్రభుత్వం ఏ రకంగా చేస్తుందనేది ఇవాళ శ్వేతపత్రంలో ప్రభుత్వం వివరించే అవకాశం ఉంది. ఓవరాల్ గా ఇవాళ విద్యుత్ అట్లాగే సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి శ్వేతపత్రం విడుదల చేస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించినా కూడా ఇవాళ విద్యుత్కి సంబంధించిన అంశంపైనే ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. రేపు ఈ సాగునీటికి సంబంధించిన అంశాలపై శ్వేతపత్రాన్ని ప్రభుత్వం విడుదల చేసే అవకాశం ఉంది. ఇవాళ శ్వేతపత్రం ఏదో సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి చర్చ జరగకపోతే రేపు ఈ సాగునీటికి సంబంధించి చర్చ జరిగిన తర్వాత అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడే అవకాశం ఉంది. ఇవాళ విద్యుత్ రంగ సమస్యల మీద ప్రధానంగా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, గత ప్రభుత్వం ఏదైతే 2014 నుంచి ఇప్పటి వరకు తీసుకున్న నిర్ణయాల మీద శ్వేతపత్రంలో బట్టి విక్రమార్క సభ్యులకు అట్లాగే సభ్యుల ద్వారా రాష్ట్ర తెలంగాణ ప్రజలకు వివరించే అవకాశం ఉంది. రైట్, థాంక్యూ వాసు.